మనలో చాలా మంది పొద్దున్నే లేచి చదువుకుందాంలే అనుకుంటారు. కానీ అలారం మోగంగాల్ని అమ్మో టైం అయిపోయింది, ముందు స్కూల్కి పోవాలి, స్కూల్ నుంచి వచ్చాక చదువుకుందాంలే అనుకుంటారు. కానీ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ చేసి చదువుకుందాంలే అనుకుంటారు. స్నాక్స్ చేస్తారు కానీ చదవరు. మళ్ళీ ఆడుకోవడానికి పోతారు. ఆడుకుని ఎప్పుడో వస్తారు. మళ్ళీ వచ్చేసి అమ్మో ఫుల్ టైర్డ్ అయిపోయాను, కాసేపు రిలాక్స్ అవుతామని చెప్పేసి మొబైల్స్ టీవీ చూసి టైం అంతా వేస్ట్ చేస్తారు. నైట్ అయిపోతుంది. మళ్ళీ అనుకుంటారు రేపటి నుంచి పక్కా చదివేద్దామని. ఇదే ప్రతి స్టూడెంట్ చెప్పే రొటీన్ స్టోరీ. చదవడానికి ప్రతి స్టూడెంట్ ప్లాన్ చేస్తారు, కానీ ఆ ప్లాన్ ని యాక్షన్ లో తీసుకురారు. మనము ఎప్పుడు రేపు అనుకుంటాము, కానీ ఆ రేపు అనేది మళ్ళీ తిరిగి రాదు. ఈ రోజు మీకు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు విన్న తర్వాత జీవితంలో ఇంకా మీరు ఎప్పుడు కూడా రేపు అనే పదం మళ్ళీ చెప్పరు. అదే విధంగా రేపు చదువుదాంలే అన్న ఆలోచన కూడా రాదు. ఆ 3 విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ బిగిన్. నంబర్ 3, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. పనిని రేపటికి వాయిదా వేయడమే ఓడిపోవడానికి అతిపెద్ద కారణం. మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా సరే పనిని వాయిదా వేస్తే ఆ పని అనేది 99.99% పూర్తి కాదు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆ వర్క్ ని ఈ రోజే పూర్తి చేయండి, రేపటికి వాయిదా వేయమాకండి. ఎందుకంటే రేపు అనేది మళ్ళా తిరిగి రాదు. బహుశా మీకు కప్ప యొక్క స్టోరీ తెలిసే ఉంటుంది. కప్పని వాటర్ బౌల్ లో వేసి వాటర్ బౌల్ ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసినప్పుడు వాటర్ బౌల్లో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం కూడా కప్ప చేయదు. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతున్నప్పుడు కప్ప కూడా తన టెంపరేచర్ ని పెంచుకుంటుంది. ఎందుకంటే కప్ప టెంపరేచర్ పెంచుకునే సామర్థ్యం ఉంది. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ పెరిగినప్పుడు కప్ప కూడా తన టెంపరేచర్ ని మరింత పెంచుకుంటుంది. కానీ ఒకానొక సమయంలో కప్ప టెంపరేచర్ కన్నా కూడా వాటర్ టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు కప్పకి తప్పు చేసే అన్న భావన కలుగుతుంది. కప్ప అనేది వాటర్ బౌల్ నుంచి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నిస్తుంది, కానీ అప్పటికి తన శక్తి మొత్తాన్ని కోల్పోయింది. అదేవిధంగా మనము కూడా చదువుని రేపు అనేది వాయిదా వేస్తాము, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనం తప్పు చేశాను అన్న భావన కలుగుతుంది. మనము అప్పుడు చదువుకుందాములే అనుకుంటాము, కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. అందుకే ఇవాళ్లే చదవండి. ఇవాళ కష్టపడితే రేపు రిగ్రెట్ అవ్వాల్సిన పని లేదు. ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ని జీవించవచ్చు. ఒకవేళ ఓడిపోయినా మంచి ప్రయత్నం చేశాము అన్న సంతోషం ఉంటుంది. కానీ చదువుని వాయిదా వేస్తే జీవితంలో చాలా కోల్పోతారు. 10-20 సంవత్సరాల తర్వాత మనకు మన మీదే కోపం వస్తుంది. బహుశా అప్పుడు బాగా చదువుంటే ఈ పాటికి నేను మంచి పొజిషన్ లో ఉండేవాడిని కదా అనుకుంటారు. కాబట్టి 15 నుంచి 30 సంవత్సరాల వయసు చాలా ముఖ్యమైనది. ఈ వయసులో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటాం. మీరు ఏది చేయాలన్నా కూడా ఈ వయసులోనే చేయగలుగుతారు. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఈ వయసులోనే చేయాలి. సో చదువుని ఎప్పుడు కూడా వాయిదా వేయమాకండి, ఎందుకంటే రేపు అనేది మళ్ళీ తిరిగి రాదు. నంబర్ 2, ఆఫ్టర్ 5 years. చదవాలని కూర్చున్నప్పుడు మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. 1, ఎలాగైనా చదవాలి, ఎంత టైం అయినా పర్లేదు, చదివిన తర్వాతే లగవాలి అన్న ఆలోచన. 2వది, చూద్దాంలే టైం ఉంది కదా అని టైం వేస్ట్ చేయడం. ఇవాళ మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో మీ స్థానం ఎక్కడా అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ నిర్ణయమే రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఎలా ఉంటారో అర్థమైపోతుంది. సరే, నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. 5 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎవరిలాగా ఉండాలి అనుకుంటున్నారు? ముందు ఇది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ 5 years లో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ తర్వాత మీ డైలీ షెడ్యూల్ ని చెక్ చేయండి. మీరు చేయాలి అనుకున్నదే చేస్తున్నారా లేదా అని. ప్రతి క్షణం మీ లక్ష్యం మీకు గుర్తుండాలి. అప్పుడే మీరు అనుకున్న కలలన్నీ సాధిస్తారు. ఇది నేను కాదండోయ్, ఇలాన్ మస్క్ చెప్పారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా 5 years ముందు చూపు ఉండాలి. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే 4 years బ్యాక్ తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడే ఆలోచించండి, మెటీరియల్ ప్లెజర్ లో ఉండిపోతారా లేదా కష్టపడి మీరు కన్న కలలన్నీ నిజం చేసుకుంటారా అని. నంబర్ 1, పే ద ప్రైస్. ప్రతి వస్తువు వెనక దాని యొక్క ప్రైస్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. ఇప్పుడు కష్టపడితే రేపు బాగుంటారు అని తెలిస్తే సరిపోదు, దానికి తగ్గ మూల్యం కూడా చెల్లించాలి. ఫర్ సపోజ్ మీరు వేసుకున్న డ్రెస్ కి కూడా మూల్యం చెల్లించారు. అదేవిధంగా మీ మొబైల్లో నా వీడియో చూస్తున్నారు అంటే దానికి కూడా మూల్యం చెల్లించారు. ప్రతి వస్తువు వెనకాల మూల్యం ఉంటుంది. అదేవిధంగా సక్సెస్ కి కూడా మూల్యం ఉంటుంది. అదే మీ యొక్క హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ డిసిప్లిన్. మనము కష్టపడకుండా షార్ట్ కట్ లో ఏదీ సాధించలేము. బహుశా మీకు తెలిసే ఉంటారు, ద గ్రేటెస్ట్ బాక్సర్ మొహమ్మద్ అలీ ట్రైనింగ్ లో ప్రతి క్షణం చిరాకు పడేవారు. అయినా కూడా తన ట్రైనింగ్ ని ఎప్పుడూ వదలలేదు. ఎందుకంటే ట్రైనింగే తనని గొప్పవాడిగా మార్చింది అని. చెప్పాలనుకున్నది ఒకటే, కష్టపడకుండా ఏదీ రాదు. అలా వస్తే జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. డెసిషన్ మీ చేతుల్లో ఉంది. కష్టపడి పైకి రావాలా లేదా అట్రాక్షన్స్ కి లోబడి జీవితాన్ని పాడు చేసుకోవాలా అని. కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు అనేది. ఆలోచించండి ఏం చెయ్యాలి అనుకుంటున్నారు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ లేదా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.